ఓకే అండి. ఇక్కడైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సీఎన్సీ ల్యాబ్ అని ఉంది. అసలు ఇక్కడ లోపల ఏం జరుగుతుందనేది లోపలికెళ్ళి స్టూడెంట్స్‌ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏమేమి నేర్చుకుంటారు అనేది స్టూడెంట్స్‌ని అడిగే తెలుసుకుందాం. ఓకే. హాయ్, మీ పేరు? నా పేరు చక్రధర్ అండి. నేను 4th ఇయర్ మెకానికల్ చదువుతున్నాను ఆశాకర కాలేజ్లో. మీరు ఇప్పుడు సిఎన్సీ ల్యాబ్లో ఉన్నారు. ఈ సిఎన్సీ ల్యాబ్లో అంటే మనం మామూలుగా ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకొని ఇండస్ట్రీ లెవెల్లో మన ఆటోమొబైల్ యొక్క స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ఏదైనా రియల్ లైఫ్లో యూస్ అయ్యే పార్ట్స్ కానివ్వండి, ఈ సిఎన్సీ మిషన్స్ యూజ్ చేసుకొని తక్కువ టైంలో మాస్ ప్రొడక్షన్ని ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. ఈ సిఎన్సీ మిషన్స్లో 2 టైప్స్ ఉంటాయి. సిఎన్సీ మిల్లింగ్ ఒకటి, సిఎన్సీ టర్నింగ్ ఒకటి. ఇక్కడున్న మిషన్ అయితే సిఎన్సీ మిల్లింగ్, అది వచ్చి సిఎన్సీ టర్నింగ్ మిషన్ అండి. సిఎన్సీ మిల్లింగ్ మిషన్లో 3 యాక్సిస్లో మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే XYZ డైరెక్షన్ 3 యాక్సిస్లో వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఫ్లాట్ సర్ఫేసెస్ కానివ్వండి, నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఫేసెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఎలాంటి ఆపరేషన్స్ అయినా మనం ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు. వీటిని యూజ్ చేసి మనము మాస్ ప్రొడక్షన్ని నెక్స్ట్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ అక్యురసీ, ప్రెసిషన్ని మెయింటైన్ చేసి ప్రోడక్ట్స్ని మనం డెలివర్ చేయగలుగుతాం. ఈ సిఎన్సీ మిషన్ ద్వారా ఉపయోగం ఏంటంటే వీటిలో హ్యూమన్ ఎఫర్ట్ అనేది, మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా తక్కువ టైంలో హై ప్రిసిషన్తో మనం ప్రోడక్ట్స్ అన్నిటిని గెయిన్ చేసుకోవచ్చు. ఈ మిషన్స్ ద్వారా మనము ప్రతి ఆటోమొబైల్ పార్ట్స్ కానివ్వండి, ఏదో 2 వీలర్ కానీ ఏరోనాటికల్ మిషన్స్లో కానివ్వండి, ఇంజిన్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, చిన్న పార్ట్స్ కానీ పెద్ద పార్ట్స్ అయినా, వాటన్నిటిని మనం నార్మల్ లేత్లో ఆపరేట్ చేయడం కన్నా సిఎన్సీ లేత్లో అక్యురేట్ ప్రిసిషన్ వస్తుంది. వాటి వల్ల మనకు రిజల్ట్స్ అనేవి బెస్ట్ ఉంటాయి, బెస్ట్ ఎఫిషియన్సీ వస్తుంది. దానికోసం ఈ మిషన్స్ చాలా యూస్ అవుతాయి. మా సిఎన్సీ ల్యాబ్లో మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏవైతే ఫెసిలిటీస్ ఇండస్ట్రీలో ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ మా ఆశంకర కాలేజీలో ఉన్నాయి, ఈ సిఎన్సీ ల్యాబ్లో కూడా ఉన్నాయి. దీనివల్ల మేము చాలా స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. రేపు ఎప్పుడైనా మనం ఇండస్ట్రీలో గెట్ ఇన్ అయినప్పుడు మా ఓన్ ఎక్స్పీరియన్స్తో మేము వర్క్ చేసే విధంగా మాకు ట్రైనర్స్ అనేది హెల్ప్ చేశారు. చాలా స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. అంటే ఈ సిఎన్సీ ల్యాబ్ వల్ల వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి, వాళ్ళ థాట్స్ అనేవి నేర్చుకుంటారంట. అండ్ చూసారు కదా, ఇక్కడ ల్యాబ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ల్యాబ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అని. ఓకే అండి, ఇప్పుడు మనం ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న 2 వీలర్స్ ల్యాబ్లో ఉన్నాము. మరి ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఫంక్షన్ ఏంటి, ఏం నేర్చుకుంటారు అని ఇక్కడ ఉండే స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? సాయి కుమార్. ఓకే, మీరు ఏం చదువుతున్నారు, ఏ డిపార్ట్మెంట్? I'm pursuing my 3rd year from mechanical department in this college. What are you learning in this lab mainly? This is automobile 2-wheeler lab, and in this lab we can learn what are the parts in these 2-wheelers and how they will work. And regarding nowadays there are modern technologies are available, and those modern technologies can be learned in this lab. Assembling, disassembling, and what are the parts in this, and how can we assemble them and how can we disassemble them. ఓకే అండి, ఇప్పుడైతే మనం సిఎస్సి డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. మరి ఈ డిపార్ట్మెంట్ యొక్క యాక్టివిటీస్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి ఎలా ఉంటాయో స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? మీనాక్షి. ఓకే, మీరేం చదువుతున్నారు, ఏ ఇయర్? ఫైనల్ ఇయర్. ఓకే, మీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? హై ఎక్స్పీరియన్స్డ్ అండ్ హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో మాకు ఏ డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళతో ఫ్రీగా ఇంటరాక్ట్ అవుతాము. అండ్ ఇంకా మా డిపార్ట్మెంట్లో ఇన్నోవేషన్ క్లబ్స్, సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ అండ్ ప్రోగ్రామింగ్ క్లబ్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మేము సిలబస్తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హాయ్, మీ పేరు? మేఘన అండి. ఓకే, మేఘన గారు మీరే ఇయర్? ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. ఫైనల్ ఇయర్. మరి మీ డిపార్ట్మెంట్లో యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, అసలు ఏంటి? మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ జరుగుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ జరుగుతుంది.
సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూలో ఎలా ఉండాలి, ఎలా ఫేస్ చేయాలి అన్నదానికి మాకు ధైర్యం చెప్పి మాకు ప్లేస్మెంట్స్లో బాగా చెప్పేటట్టు చేస్తారు. ఇంకా కంపెనీ బేస్డ్ ట్రైనింగ్ అనేసరికి కోడింగ్, వెర్బల్ యాక్టివిటీస్, ఇంకా యాప్టిట్యూడ్స్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల మాకు ఏదన్నా బాగా చెప్పి మా డౌట్స్ అన్నీ ఈజీగా క్లారిఫై చేస్తారు. అప్పుడప్పుడు మాకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెడుతూ ఉంటారు. అంటే మెయిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు ఇదంతా ప్రాక్టీస్ అయినట్టు స్టూడెంట్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఇలా చేస్తారు. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఈసీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము. మరి ఈ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ యాక్టివిటీస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, హాయ్, మీ పేరు? నా పేరు ప్రవీణ్. ఓకే, మీరు ఏ ఇయర్? నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. ఓకే, మరి ఈసీ డిపార్ట్మెంట్లో మెయిన్ ఫెసిలిటీస్ ఏంటి, యాక్టివిటీస్ ఏంటి? మా డిపార్ట్మెంట్ చూసుకుంటే నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్, 3 years నుంచి నేను ఈ కాలేజ్లో ఉన్నాను. Among all the departments, if we consider extracurricular activities and academic activities, we have everything out here. And we start our day with meditation actually. మా డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే సైడెక్ ఆర్గనైజేషన్ ఉంది మాకు, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని. దానికి ప్రతి ఇయర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవ్రీ స్టూడెంట్కి ఒక రోల్ అనేది ఇస్తారనమాట. సీనియర్స్కి వైస్ ప్రెసిడెంట్ అని ఇట్లా రోల్స్ ఇస్తారు. వాళ్ళు ఆ స్టూడెంట్స్ వాళ్ళ రోల్స్ని చిన్నప్పటి నుంచే ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ లెవెల్ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక లెవెల్కి వెళ్ళినాక అది మనకు చాలా యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మా సైడెక్ ఆర్గనైజేషన్ ఎక్కువగా క్లబ్స్, క్విజ్ గురించి కానీ, ప్రాజెక్ట్ ఎక్స్పోజ్ కానీ, నెక్స్ట్ అదర్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా బాగా జరుగుతాయి. మేము ఈసీ డిపార్ట్మెంట్ ఎవ్రీ ఇయర్ మేము స్పోర్ట్స్ ఈవెంట్లో కూడా చాలా మంది ఉంటాము. మై నేమ్ ఇస్ సింధు. నేను ఇప్పుడు 4th year చదువుతున్నాను. మా కాలేజ్లో ట్రైనింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి మాకు అకాడమిక్స్తో పాటు ప్యారలల్గా యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. అండ్ మా కాలేజ్లో 140 systems ల్యాబ్ ఉంది. అందులో డైలీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ మాక్ టెస్ట్ వల్ల ఏంటంటే మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అండ్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది కూడా మేము చాలా బాగా నేర్చుకున్నాము. అండ్ ట్రైనింగ్ కూడా సపరేట్గా కండక్ట్ చేస్తారు. బిఫోర్ ద ప్లేస్మెంట్స్ జరిగే ముందు కూడా పర్టికులర్ క్యాంపస్ గురించి ప్లేస్మెంట్స్ అనేది జరుగుతాయి. అండ్ ద ట్రైనర్స్ కూడా స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ డౌట్స్ కూడా చాలా బాగా క్లారిఫై చేస్తారు. ఓకే అండి, ఇప్పుడైతే మనతో పాటు ఈసీ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఆల్సో మనం ఇప్పుడు వాళ్ళ ల్యాబ్లోనే ఉన్నాము. అండ్ వాళ్ళకి ఎలాంటి ల్యాబ్స్ ఉన్నాయి, ఆ ల్యాబ్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్, మీ పేరు? భువన వైష్ణవి. ఓకే, మీరు ఏ ఇయర్? ఫైనల్ ఇయర్. ఓకే, మీ డిపార్ట్మెంట్స్లో ఎలాంటి ల్యాబ్స్ ఉంటాయి అండ్ వాటిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? There are various labs in our EC department. It is one of the important lab in our EC department. Nearly 8 physical labs are there, which it is a well-equipped laboratory which provides a 1:1 ratio of a student to the equipment. టు సే ఇన్ సింపుల్ వర్డ్స్, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఒక్కొక్క ఎక్విప్మెంట్ అనేది అలాట్ చేయబడుతుంది. దీని ద్వారా ప్రతి స్టూడెంట్ కూడా ఎక్విప్మెంట్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకొని. మై నేమ్ ఈస్ ధాత్రి. ఐఎమ్ పర్సూయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. మీరు ఈ ల్యాబ్లో ఏమేమి చేస్తారు? దిస్ ల్యాబొరేటరీస్ హెల్ప్స్ అస్ టు అనలైజ్ ద థింగ్స్ ప్రాక్టికల్లీ. మేము క్లాసెస్లో ఏవైతే చదువుతామో అవి ఇక్కడ ప్రాక్టికల్గా అప్లై చేస్తాము. ఇక్కడ ప్రాక్టికల్గా అప్లై చేస్తాం కాబట్టి మాకు థియరిటికల్ కన్నా కూడా ఎక్కువ గుర్తుంటుంది. అలాగే మా ఫ్యాకల్టీస్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు అండ్ మాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్గా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇట్ మేక్స్ అస్ ఎంతూసియాస్టిక్ టు లర్న్ మోర్ థింగ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం ఈసీకి సంబంధించిన మరొక స్పెషల్ ల్యాబ్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్ సెల్లో ఉన్నామన్నమాట. మరి ఇక్కడ ఏం చేస్తారు, అసలు ఇక్కడ స్టూడెంట్స్కి ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే, మై నేమ్ ఇస్ ప్రమోద్ కళ్యాణ్ అండ్ ఐ యామ్ ఫ్రమ్ ఈసీ డిపార్ట్మెంట్ 4th year. అండ్ ఓకే, మీకు ఈ ల్యాబ్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఫెసిలిటీస్ కానివ్వండి, వాట్ ఆర్ ద థింగ్స్ యూ డూ హియర్? ఈ ల్యాబ్లో వచ్చేసరికి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ విర్చువల్ ల్యాబ్, ఎన్ఐ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ విర్చువల్ ల్యాబ్ అనమాట. ఈ ల్యాబ్లో మాకు వచ్చేసరికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైనా మినీ ప్రాజెక్ట్స్ వాటి మీద చేయాలన్నా కానీ దాన్ని ఫిజికల్ కాంపోనెంట్స్ లేకుండా విర్చువల్గా సిమ్యులేషన్ ద్వారా ట్రై చేసి వాటికి అవుట్పుట్స్ని మేము గెట్ చేసుకుంటాము. దాని ద్వారా మాకు ఇండస్ట్రియల్ పరంగా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. అలాగే మీ పేరు? నా
పేరు శివప్రసాద్. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ప్రాజెక్ట్స్ చేయడానికి మనము వర్చువల్గా దీంట్లో చేసుకొని తర్వాత మనము ప్రాక్టికల్గా చేసినందువల్ల మనకి చాలా ఎఫిషియన్సీ పెరుగుతుంది. మనము ఏమన్నా కాంపోనెంట్స్ వాటిని డిక్రీజ్ చేసుకోవచ్చు, ఏమన్నా మనము అది కాస్ట్ ఎఫిషియన్సీని తగ్గించుకోవచ్చు, మాడిఫై చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ల్యాబ్. ఎక్విప్మెంట్స్ మనకి సాఫ్ట్వేర్స్ చాలా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవి సైల్యాబ్ ఇలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలానే ఈ R&D డిపార్ట్మెంట్ ద్వారా మనకి చాలా వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ వర్క్షాప్స్ మనకి ఫర్దర్గా ప్రాజెక్ట్స్ అలాంటివి చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.